నందస్య పత్ని అన్నారు. ఇక్కడ 5వ శ్లోకంలో సుఖదేవ్ గోస్వామి ఏం చెప్తున్నారు? నందస్య పత్ని అన్నారనమాట. యశోదని నందస్య పత్ని అన్నారనమాట. ఎందుకు ఇక్కడ అన్నారు? ఎందుకంటే నందస్య అంటే యశోద ఆనందాన్ని ఇచ్చేది. నందస్య పత్ని ఎందుకన్నారంటే యశోద ఆనందంతో స్నానం చేపిస్తుంది. మీరు నేర్చుకోండి, మీరు అందరు తల్లులుగా పిల్లలకి ఎలా స్నానం చేయించాలి నేర్చుకొని. కొట్టడము తిట్టడము, అరే స్నానం చేస్తావా చేయవా, నీకు గిల్లేస్తా కొడతా, ఏడుస్తే నోరు మూసేయడము, ఇలా చేయకూడదు తల్లులు. అందుకనే నందస్య పతిని ఎలా చేస్తుంది? చాలా సుకుమారంగా నలుగు పెట్టి చాలా చక్కగా కోమలంగా. ఈరోజు పిల్లవాడికే కాదు, స్నానం చేపిస్తే ఒళ్ళంతా నలిపేస్తారు. పిల్లడికి స్నానం చేయడం కాదు, లడ్డు గోపాలకు రుద్దిన ఒళ్ళంతా రుద్దేస్తారు. ఇంత రుద్దుతారు. నేను అడుగుతాను, లడ్డు గోపాలుడు తెల్లగా ఉంటాడు ఎర్రగా ఉంటాడు, మీరు ఎంత రుద్దినా నల్లగే ఉంటాడు, నల్ల ఆయన. ఓ రుద్దమాకండి పీతామృద్ధం నేను దాంతో దీంతో. ఎందుకు? నల్లగా ఉన్నవాడు నల్లగే వస్తాడు, తెల్లగా రాడు. ఆయనకు నొప్పి వస్తుంది, పెయిన్ వస్తుంది. లడ్డు కూడా సుకుమారంగా కాటన్తో దూత్తో ఇలాగ చక్కగా మీరు స్మూత్గా చేసుకుంటారే. లడ్డు గోపాల్ కానీ మన పిల్లవాళ్ళు కానీ రుద్దేస్తారు. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? యశోద ఎలా చేసింది స్నానం పిల్లవాడికి? చక్కగా అడ్డాల్లో పడుకోబెట్టి చక్కగా ఒళ్ళు రుద్దుతూ నలుగు పెడుతూ చక్కగా. మన పిల్లవాళ్ళకైతే కొద్దిగా ఏడిస్తే మనం డిస్టర్బ్ అయిపోతాము. 2 పిర్రల మీద పీకుతారు, లేదా 2 బోగల మీద పీకుతారు. యశోదను చూసి నేర్చుకోవాలి తల్లులు, పిల్లలకి ఎలా స్నానం చేయాలో చేపించాలో. అందుకని ఇక్కడ సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారనమాట, నందస్య పత్ని. యశోద ఆనందంతో తన సౌభాగ్యంగా ఫీల్ అయ్యి ఆ బాలకృష్ణుడికి స్నానం చేపించింది. తర్వాత అధికం ఆవు పేడతో తయారైన మట్టితోని అందంగా చక్కగా లేపు పెట్టిందంట. ఆవు పేడతో తయారైన, ఇప్పుడంటే సబ్బులు గట్ట వచ్చేవి షాంపులు, అప్పుడేం షాంపులు ఏం సబ్బులు, కౌ ప్రోడక్టే అంతాను. ఈరోజు ఆవుని తిరస్కరిస్తున్నాము, అందుకైనా మనకి కష్టాలు అనారోగ్యాలు వస్తున్నవి. ఆ రోజు అన్ని కౌ ప్రోడక్టే. ఆవుకు తయారైన పాలు, పెరుగు, మజ్జిగ, అది నెయ్యి, తేనె, తర్వాత పిడకలు, అవి పేడ పిడకలు, ఇవే కదా. ఇవి యాంటీబయాటిక్ అనమాట. ఈరోజు యాంటీబయాటిక్ అసలైంది తిరస్కరిస్తున్నాము, బయట నుండి తెప్పించుకొని ఎక్కించుకుంటున్నాం శరీరంలోకి. అది యాంటీబయాటిక్ కాదు, అది పాయిజన్ లాగా అయిపోతుంది మన శరీరంలోకి. ఆవు పేడతో చక్కగా లేపం పెట్టిందంట. అందమైన ఆభరణాలు ధరించింది. ఎందుకు ధరించింది? రాజుల వాళ్ళు. నందబాబు యశోద అంటే రాజకన్య, నందమహారాజు రాజు అయితే యశోద ఆవిడ భార్య యువరాణి, రాణి. అందుకని అందమైన ఆభరణాలు ధరించింది. తర్వాత నుదుటిన తిలకం పెట్టింది. స్వాస్తివాచం మంచి భోజనం. విష్ణేస్తు పూజయ విప్రులను విశేషంగా పూజ చేసింది. తర్వాత విప్రుల్ని బ్రాహ్మణుల్ని ఇంటికి అతిథులకు పెంచి విశేషంగా పూజ చేసిందనమాట. ఏ ఒక్క ఫెస్టివల్ చేసుకోండి మీ ఇంట్లో భగవత్ సంబంధించింది, ఆ ఇంటికి మొట్టమొదటిగా మీకు మీరు చేసుకోమాకండి. ఎప్పుడు కూడాను భాగవతం నేర్పుతుంది. మీరు పండగ చేసుకోండి, ఇంటికి ఒక వైష్ణవుని కానీ ఒక బ్రాహ్మణుని కానీ పిలవాలి. మీకు సాధ్యమైతే వీలుంటే ఎంతోమంది బ్రాహ్మణులు పిలండి, ఎంతోమంది వైష్ణవులు పిలండి. లేదా మీకు సమర్థత లేదా, మీ ఇంటికి ఒక వైష్ణవుని కానీ ఒక బ్రాహ్మణుని కానీ పిలిచి చక్కగా వాళ్ళ ద్వారా మంత్రోచ్చారణ చేపించి, హరినామ కథ చేపించి, హరినామ జపం చేపించి వాళ్ళకి దక్షిణ తాంబూలతో సగౌరవంతో పంపించడమే ఇదే పూర్ణ ఫలితము. కేవలం మన నలుగురిని చుట్టాలకు పెట్టేశాము, మన వంట మనమే తినేసామని కాదు. మనం వండుకోవడం మనమే తినడము, ఇది పెద్ద పండగ కాదు. ఈ రోజుల్లో అదే పండగ. పండగ అంటే ఏంటి? మనం వండుకున్నామా, మనం తిన్నామా, ఇదేం పండగ ఇది? ఒక బ్రాహ్మణుడు వైష్ణవుడు ఇంటికి రావాలి. ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆ బ్రాహ్మణుడు వైష్ణవుడు నీ భోజనం తినట్లేదు, మీ పాపాలని తిని వెళ్తున్నాడు. వాళ్ళు తిండి లేక రావట్లే వైష్ణవుడు కానీ బ్రాహ్మణుడు కానీ, లేదా డబ్బులు లేక కాదు ఆయన రావట్లే.
ఈ దక్షిణ తాంబూల భోజనము పాపాల హరించి తీసుకొని వెళ్ళిపోతున్నాడు మీలోని. ఇది భావించుకోండి, శాస్త్రం చెప్తుంది చూడండి. ఈ చక్కగా నందబాబా ఆచరించారనమాట. అంతేగాని చేసుకోండి, ఎవరొద్దన్నారు, పుట్టినరోజులు చేసుకోండి, పెళ్లి రోజులు చేసుకోండి, అది చేసుకోండి, ఇది చేసుకోండి. కానీ పండగ చేసేటప్పుడు ఆ పండగ మధ్యలోని, ఆ సభ మధ్యలోని బ్రాహ్మణ వైష్ణవులు ఉండాలి, హరినామం ఉండాలి, హరికథ ఉండాలి, ఈ రెండు ఉండాలి. అప్పుడే ఆ పండగకు ఒక అర్థం ఉంటుంది. లేదంటే నిజేంద్రియ, ఇందాక చెప్పే కదా, నీ ఇంద్రియ తృప్తి కోసం చేసుకున్నావు, అది పాపమే అవుతుంది, అది భౌతికమైన పాపం అయిపోతుంది. భగవంతుడు ఆనందం కోసం ఇప్పుడు ఈరోజు యశోద నందబాబాలు ఇవన్నీ చేస్తున్నారు. దేనికి? నా కన్నయ్య ఆనందము, అది మూల ఉద్దేశం ఏంటి? కృష్ణుడు ఆనందము, నా ఆనందము. యశోద ఆ విధంగా భావించి ఈరోజు బ్రాహ్మణులకి వైష్ణవులకి అందరికి పిలిచి ధనము, ధాన్యము, గోమాతలు అన్నీ కూడా దానమిచ్చి సగౌరవంతో పంపించారన్నమాట. ఈ విధంగా అంతా అయిపోయింది. పిల్లవాడికి చక్కగా స్నానం చేయించింది కదా యశోద. స్నానం చేయించగానే ఏమవుతుంది? పిల్లవాళ్ళు స్నానం చేయగానే నిద్ర స్వాభావికంగా వస్తుంది. పిల్లలు ఎంత చక్కగా స్నానం చేస్తారో అంతే నిద్ర వస్తుంది. అందుకని ఇక్కడ సంజాత నిద్ర అని చెప్తున్నారు. చూడండి, సంజాత నిద్ర. మన కృష్ణుడికి స్నాన అలంకరణ అయిపోయిన తర్వాత నిద్ర వచ్చింది. ఆవులెత్తులు తీస్తున్నాడు కృష్ణుడు. మన కృష్ణుడు, మన చిన్న కృష్ణుడు ఆవులెత్తులు తీస్తున్నాడు, నిద్ర వస్తుంది కృష్ణుడికి. ఇక్కడ నిద్ర ఎందుకు వచ్చింది అనేది ఆచార్యులు చెప్తున్నారనమాట. నిద్ర పోకపోతే ఇక్కడ లీలలు జరగగా నిద్ర పోవాలి. నిద్ర పోకపోతే అక్కడ సకటాసురుడు రాడు. అందుకనే నిద్ర వచ్చిన డ్రామా చేశాడు అనుకో నిద్రపోయాడు. ఇది ఒక కారణము. బ్రజవాసులు అందరూ కూడా ఆనందంతో తన మీద ఇంటి నిండా చుట్టాలు నిండిపోయారు. మీ ఇంట్లో ఫెస్టివల్ జరుగుతుందండి, మీరు ఊహించుకోండి, మీ ఇంటి ఫెస్టివల్, మీ కృష్ణుడి ఫెస్టివల్. ఇంటి నుండి అందరూ కూడా చుట్టాలు, బంధువులు, బ్రాహ్మణులు, వైష్ణవులు, మంగళ వాయిద్యాలు, హరినామ సంకీర్తన ఒక టీము, మీ ఒక టీము పక్కన, గది నిండా జనాలే బంధువులతోని. ఆ టైంలోనే కృష్ణుడికి నిద్ర వచ్చింది. ఉయ్యాలు కట్టడానికి కూడా ప్లేస్ లేదు ఇంట్లోని, ఉయ్యాలు కట్టడానికి కూడా ప్లేస్ లేదు. ఈ టైంలో కృష్ణుడికి నిద్ర వచ్చింది. ఆ నిద్ర వచ్చిన కృష్ణుడికి ఏం చేసింది? బయట పెరటలో కట్టేసింది. అది ఎక్కడ? ఒక పాడు అయిపోయిన బండి కింద ఉయ్యాలు కట్టి పడుకోబెట్టింది. పాడైపోయిన బండి వెహికల్ గ్యారేజ్లోకి వెళ్ళిపోయింది రిపేర్ కోసము. ఆ బండి కింద ఇక్కడ కట్టేసింది అన్నమాట. 6వ శ్లోకంలో చెప్తున్నారన్నమాట. ఔస్థానిక వస్తుక మనస్విని. ఇక్కడ సుఖదేవ్ గోస్వామి ఏం చెప్తున్నారంటే, ఔస్థానిక వేడుకలో మనస్థి అని మన స్థిని అయిపోయింది. అంటే మాత యశోద మనస్విని అని ఇక్కడ చెప్తున్నారనమాట. ఎందుకంటే యశోద చాలా ఉదారురాలుగా ఉండేదంట. అందుకనే బ్రాహ్మణులకి, సాధువులకి సేవ చేసింది. చాలా ఉదార స్వభావంతో కలిగి ఉండాలి ఎప్పుడైనా స్త్రీలు. ఉదార స్వభావం తెలుసు కదా. ఉదార స్వభావం అంటే దేన్ని అంటారు మాతది? ఉదార స్వభావం ఏమంటారు? ఉదార స్వభావం, ఉదార స్వభావం అనేది ఉండాలి. ఆ స్వభావం యశోదకు ఉంది కాబట్టి చక్కగా నిస్వార్థంతో అందరికీ పిలిచి దక్షిణ తాంబూలు ఇచ్చిందంట. తర్వాత సమాగతాన్ పూజయాతే వ్రజకం. ఎంతమంది అయితే ఇంటికి వచ్చారో అందరికీ సేవ చేసిందంట. సేవ, పూజ రెండూ చేసింది. అందుకనే ఇక్కడ యశోదని మానస్విని అన్నారు. ఈ 6వ శ్లోకంలో యశోదని ఏం చెప్తున్నారు? ఔస్థానిక కౌస్తక్య మానస్విని. యశోదని మానస్వి అని సంబోధిస్తున్నారు. ఎందుకు? చాలా ఉదార స్వభావం కలిగిన ఒక లేడీ, స్త్రీ. ఎవరైతే అలాగా ఉంటారో వాళ్ళని మానస్విని అంటారనమాట. అందుకనే సుఖదేవ్ గోస్వామి మానస్విని. సగౌరవంతోనే వాళ్ళందరికీ కూడా దక్షిణ తాంబూలాలు ఇచ్చి
ఇచ్చింది కరెక్టే. ఇచ్చి పంపించేటప్పుడు ఎక్కడి వరకు? దొడ్డి వరకు వెళ్ళిందంట యశోద. అది మనం నేర్చుకోవాలి. మన ఇంటికి ఒక అతిథి వస్తే ఆ అతిథి మన కాంపౌండ్ దాటి ఎంతవరకు వెళ్ళడో అంతవరకు మనం వాళ్ళ వెనకతలు వెళ్తూ ఉండాలి. కాంపౌండ్ దాటిపోతే మనం ఇక్కడ ప్రణామాలు చేసి వచ్చేయాలి. ఇక్కడ మనం అలా కాదు. ఇంటి నుండి దక్షిణ తాంబూలు ఇచ్చామా, అయిపోయిందా, వెళ్ళిపో. నెక్స్ట్ రా, ఇచ్చామా, పో. ఇది వాళ్ళు వెళ్ళి అక్కడికి దింపి మళ్ళీ రావాలి, మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఇది. అందుకనే యశోదని మానస్విని అన్నారు. చూడండి, ఇది అన్నీ ఉన్నాయి, మనం నేర్చుకోవాలి. ఇదే శాస్త్రం నేర్పుతుంది. అవునా? నేను అందుకని ఎప్పుడు చెప్తూ ఉంటాను, మనము భక్తి పర్ఫెక్ట్, ఆచరణ పర్ఫెక్ట్ లేదు. ఈ రెండు ఒక్కసారి జత చేయండి, మీ జీవితం సాత్వికం అయిపోతుంది. భక్తి ఆచరణ రెండు ఉండాలి. అందుకని మహాప్రభు చెప్తున్నారు, ఆ పని ఆచరితే ప్రభు. మీరు ఆచరించండి, ఆచరణ పర్ఫెక్ట్గా ఉండాలి. మీరు భక్తి తక్కువ చేయండి, పర్వాలేదు. మీ కౌంటింగ్ చూడడు, మీదంటే మీది కదా, మన కౌంటింగ్ చూడడు భగవంతుడు, మన ఆచరణ చూస్తాడు. మనం ఎలా ఆచరించామో, ఎలా బిహేవ్ చేసామో, ప్రజల పట్ల కానీ భక్తుల పట్ల కానీ బయట వాళ్ళ పట్ల ఎలా ప్రవర్తించామో ఇది చూస్తాడు భగవంతుడు. మన ఆచరణ కరెక్ట్గా ఉండాలి. ఈరోజు యశోద ఆచరణ అంతా కరెక్ట్గా ఉంది కాబట్టి సుఖదేవ్ గోస్వామి మానస్విని అని సంబోధనిస్తున్నారనమాట. ఓకే, చూడండి, భాగవతం అంటే ఇవే నేర్చుకోవాలి. భాగవతం అంటే ఏదో కథలు, కుంతి కథ, భీష్మ కథ, పాండవుల కథ, వృత్రాసుర, అది ఇది అది మీకు తెలియదు ఏముంది ఇక్కడ కథలు? ఎవరికి తెలీదు? పాండవులు కష్టాలు వచ్చేవి, భీష్మ స్తుతి చేశాడు, కుంతి స్తుతి చేశాడు, వృత్రాసుర, ధ్రువుడు కష్టం వచ్చింది, ప్రహ్లాదం, తెలియదా? అది కాదు. భాగవతం ఫిలాసఫిక్ అనేది బ్యాక్ బోన్, భాగవతానికి బ్యాక్ బోన్ లాంటిది. ఈ ఫిలాసఫీ మనం ఎంతవరకు అయితే తెలుసుకోమో భాగవతం మనకి అర్థం కాదు. భాగవతం అంటే ఫిలాసఫీ. ఈ భాగవతానికి బ్యాక్ బోన్ ఏంటి? ఫిలాసఫీ అంటే సిద్ధాంతాలు. ఫిలాసఫీ అంటే సిద్ధాంతాలేగా, సిద్ధాంతాల మీద ఆధారపడి ఉందన్నమాట. భాగవతం దేని మీద ఆధారపడి ఉంది? సిద్ధాంతాల మీద ఆధారపడి ఉంది. ఎవరికి తెలియదు ఇవన్నీ, నేను భాగవతంలో ఇవన్నీ చరిత్రలో ఉంటామని తెలుసును, కానీ సిద్ధాంతాలు తెలియాలి. ఓకే, తర్వాత 9వ శ్లోకంలో ఈ విధంగా చెప్తున్నారు అన్నమాట. 9వ శ్లోకం చదువుతారా? ఎవరైనా చదువుతారా? చదవండి మీరు కూడా. ఇక్కడ సుఖదేవ్ గోస్వామి ఏం చెప్తున్నారంటే, ఉచుర్వ వసితం గోపాన్ గోపిచ్చ బాలకం. సమావేశము గోపికలు. ఎంతవరకు వెళ్ళిపోయింది? ఏంటి 9వ శ్లోకంకి వెళ్ళిపోయింది? పేపర్ తిరగబడిపోయా. పేపర్ తిరగబడిపోయా. అదే ఏంటి 6 నుంచి 9 పేపర్కి అతుక్కుంది. ఇక్కడ 7వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, అదాశ్రయ నందస్య శిశోన అల్పకం. ఇక్కడ 7వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఈ విధంగా ఎవరు వాళ్ళు ఆడావుడిలో ఉన్నారన్నమాట. ప్రాంగణంలో ఒక మూల బండి కింద ఉంది, శ్రీకృష్ణుడిని అక్కడ పడుకోబెట్టిందనమాట. శ్రీకృష్ణుడిని అక్కడ పడుకోబెట్టేసింది. ఎందుకంటే ఇంటి నిండా కూడా ఫుల్గా జనాలు ఉన్నాడు కాబట్టి అక్కడ ప్లేస్ లేక శ్రీకృష్ణ భగవానుడిని ఆ ఉయ్యాలు బండి కింద కట్టగా కట్టేసి ఏం చేసిందంటే, అక్కడ కొంతమంది గోపబాలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారన్నమాట. చిన్నపిల్లలకి అప్పచెప్పి వెళ్ళిపోయింది. అరే నాయన, కన్నయ్యని ఇక్కడ కట్టాను, చూస్తూ ఉండరా, వాడు ఏడ్చినప్పుడు నాకు పిలవండి అని
చెప్పిందనమాట. యశోద చెప్పి వెళ్ళిపోయింది. యశోద చెప్పి వెళ్ళిపోతే ఏమైంది, ఇంతలోనే ఒక భయంకరమైన ఒక అసుర శక్తి వచ్చిందనమాట. వీళ్ళందరూ హడావుడిలో ఉన్నారు. పిల్లవాడు ఇరిగిపోయిన బండి కింద ఉన్నాడు. వెంటనే ఏమైంది, ఒక భయంకరమైన అసుర శక్తి వచ్చి తిరుగుతూ 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 ఆ బండిలో కూర్చుండిపోయింది. ఆయన ఎవరు? సకట. ఆయన ఎవరు? సకట అసుర. సకట అంటే ఎడ్ల బండి మీద కూర్చున్నాడు కాబట్టి సకట అసుర అని పేరు వచ్చిందనమాట. ఈ సకటాసురుడు కంసుడు ద్వారా పంపబడ్డాడనమాట. పూతన వెళ్ళిపోయింది, చనిపోయింది, ఇక నువ్వేనే వెళ్ళి కృష్ణుడిని వెతికేసి చంపే అని రాగా ఈ శ్రీకృష్ణుడిని వెతుక్కొని వచ్చాడనమాట. బృందావనం నందగ్రామం వచ్చిన తర్వాత కృష్ణుడు దొరికాడు, చూశాడు. చంపడానికి ఎప్పుడైతే ఈ సకటాసురుడు వచ్చాడో కృష్ణుడు ఆలోచించాడనమాట. కృష్ణుడు ఆలోచించి ఏం చేశాడు, నిద్రపోతున్న కృష్ణుడు ఒక్కసారి మేలుకొని ఆ కాలు, ఎడమ కాలు బొటన వేలు, పిల్లలు ఆడుకుంటూ కాళ్ళు తన్నుతూ ఉంటారు కదా, ఈ తన్నుతో ఒక్కసారి ఎడ్ల బండిని తన్నాడు. ఆ ఎడ్ల బండి మీద సకటాసురుడు కూర్చున్నాడు. ఆకాశంలోకి ఎగిరిపోయి చూర్ణము అయిపోయాడు. సో ఈ విధంగా సకటాసురుని ఈ విధంగా ఉద్ధరించారనేసి ఇక్కడ మనకి చెప్తున్నారన్నమాట. ఇక్కడ లీలల కోసము మనం చెప్పుకుందాం. ఒకటి పోతన లీల అయిపోయింది, రెండు సకటాసురుడు లీల అయిపోయింది. సకటాసురుడు అదే ఎడ్ల బండి మీదకి వచ్చాడు కదా. ఎడ్ల బండి మీదకి వచ్చిన తర్వాత కూర్చున్నాడు కదా. కూర్చున్నప్పుడు ఎప్పుడైతే కాళ్ళు ఎగరేసాడో శ్రీకృష్ణుడు, ఆ కాళ్ళు ఎగరేయడంతో ఆ సకటాసురుడు ఆకాశం మీదకి వెళ్ళిపోయి నేల మీద పడి చూర్ణం అయిపోయాడు. ఈ చూర్ణం అయిపోయాడు, వాడు చనిపోయాడు, ఈ ఎడ్ల బండి కూడా ముక్కలు అయిపోయింది. ఇది బ్రజవాసులందరూ కూడా చూశారన్నమాట. చూసి అందరినీ అడిగారన్నమాట బ్రజవాసులు. ఇంతలోకి యశోద లోపల నుండి వచ్చింది, ఏంటి ఇంత పెద్ద శబ్దం అయిందని అడగ్గా పిల్లల్ని అడిగింది, అరే నాయన మీకే కదా అప్పచెప్పి వెళ్ళాను, ఏం జరిగింది ఏంటంటే వాళ్ళందరూ అన్నారన్నమాట, కృష్ణుడు కాళ్ళు ఆడిస్తూ కాళ్ళతో తన్నాడు, ఆ బండి ఎగిరిపోయింది అనేసి చెప్పారు. యశోద నమ్మలే. చిన్నపిల్లలు కాళ్ళు ఆడించి బండి దండం ఏంటి, బండి ఎగిరిపోవడం ఏంటనేసి. కొంతమంది గోపులు ఉన్నారు, పెద్ద గోపులు, అంటే నందబాబు అని గోపు అంటారు. నందబాబు యొక్క స్నేహితులు గోపులు, వాళ్ళని కూడా అడిగితే వాళ్ళు అదే సమాధానం చెప్పారు. అంటే నమ్మలే ఎవరు కూడా. సో ఈ విధంగా యశోద ముందు చూడగానే మూర్చిపోయిందన్నమాట. యశోద చూడగానే మూర్చిపోయింది. ఎందుకు? ఈ బండి కింద కృష్ణుడు ఏమైపోయాడో ఏంటో అనేసి చూడగానే మూర్చిపోయింది. నందబాబా కొద్దిగా పురుషుడు కాబట్టి ధైర్యం తెచ్చుకొని వెళ్ళగానే కృష్ణుడు అక్కడ క్షేమంగా నవ్వుతున్నాడు, ఆడుకుంటున్నాడు అన్నమాట. సో ఈ విధంగా సకటాసురుడు ఉద్ధరణ జరిగింది. కానీ సకటాసురుడు అనేది అశరీరంతో వచ్చాడనమాట. శరీరం లేదు ఆయనకి శరీరం లేదు. ఇది కూడా ఒక శాపం అన్నమాట. ఆ శాపం ఏంటో మనం రేపు చెప్పుకుందాము. సకటాసురుడు అశరీరంగా తిరుగుతూ బండిలో దూరిపోయాడు కాబట్టి, ఈ బండిలో దూరాడు కాబట్టి అందుకనే సకట అంటే ఎడ్ల బండిలో దూరాడు కాబట్టి ఆ ఎడ్ల బండి జీవతత్వం అయిపోయింది, జీవించి అయిపోయింది, కదలడం చేయడం అయిపోయింది. అందుకనే శ్రీకృష్ణుడు కాలుతో తన్ని ఆ సకటాసురుని ఉద్ధరించి, సకటాసురుడు ఎవరైతే ఉన్నాడో హిరణ్యాక్షకుడు వంశస్థుడు అన్నమాట ఈ సకటాసురుడు. సో
కొడుకు మనవడు ఎవరో సంథింగ్ తెలీదు. కొడుక ఉత్కచుడు హిరణ్యాక్షకుడు వాళ్ళ వంశస్థుడు. సో భగవంతుడి యొక్క ఉద్ధారం ద్వారా కాలు స్పర్శ తగ్గడము భగవత్ లోకాలకి ప్రాప్తిచ్చాడు అనమాట. ఈ ఉత్కచుడు మహా అభిమాని, కండకావరం అనమాట, చాలా బలశాలి. ఇక్కడ ఈ ప్రపంచంలో కూడా మనం చూడొచ్చు, బలవంతులు ఏంటంటే అందరితోని గొడవ పడుతూ ఉంటారు. అలాగే ఈ ఉత్కచుడు ఏమైందంటే చాలా బలశాలి. అరణ్యంలోకి వెళ్తూ తన కండబలంతో వృక్షాలని ఇలా తోసివాడంట, చేతులతో తోసివాడంట. ఇలా తోస్తూ అరణ్యం అంతా కూడా మొత్తం ఫ్లాట్లా చేసాడంట. ఇది ఎవరు అగస్త్యముని మరి అగస్త్యముని చూశాడు. అరే అగస్త్యముని దగ్గరికి వెళ్ళి అగస్త్యముని ఆశ్రమం దగ్గర ఉన్న చెట్లు మొక్కలన్నీ కూడా పీకి పడేసేవాడు. అగస్త్యమునికి కోపం వచ్చింది. నువ్వు ఏ బలముతోనైతే ఏ శరీరాన్ని మాధ్యం చేసి నువ్వు ఇవన్నీ చెడు పనులు చేస్తున్నావో నీకు ఆ బలము ఆ శరీరము కూడా నశించిపో అనేసి శాపం పెట్టగా, ఈ రోజు నుంచి నువ్వు అశరీరంగా నువ్వు తిరుగుతావు అనగానే అప్పుడు ఈ ఉత్కచుడికి గర్వం తగ్గి ఆ యొక్క ముని యొక్క పాదపద్మాలను ఆశ్రయించి అప్పుడు ఆ ముని అంటాడనమాట, నా శాపం అనేది అమోఘము తిరగలేదు, కానీ నువ్వు అశరీరంగా తిరగవలసిందే. అది ఎంతవరకు? శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడైతే భూలోకంకు రాడో అంతవరకు నీ ఉద్ధారం జరగదు అని చెప్పగా, శ్రీకృష్ణ భగవానుడు ద్వాపర యుగంలోనే జన్మిస్తాడు. ఆ కృష్ణుడే నిన్ను ఉద్ధరిస్తాడు అని చెప్పాడనమాట. అందుకని అప్పటి వరకు అశరీరంగా తిరుగుతూ ఈ బండిలోని ఈరోజు కూర్చొని ఈ విధంగా ఉద్ధారణ చేశాడు. జై బోలో సకటాసురుడు ఉద్ధారణ లీలకి. సో ఆ బండిలోనంట ఇక్కడ సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు, ఆ బండి ఖాళీ బండి కాదంట, పాలు పెరుగు వెన్న అన్నీ ఎన్నో ఉన్నామంట. అలాంటి బండిని తన్నాడంట. ఈ పాలు పెరుగు వెన్న మేగడ ఎన్నైతే ఉన్నావో అవన్నీ దేంతో పోల్చారంటే భగవంతుడిలో ఎన్నైతే రసాలు ఉన్నావో ఆ రసశేఖరుడు ఇవన్నీ కూడా దాంతో ఇక్కడ పోల్చారనమాట. బండి మొక్కలైపోయింది. బండికి ఎన్ని చక్రాలు ఉంటాయి? ఎడ్ల బండికి ఎన్ని చక్రాలు ఉంటాయి? 2 చక్రాలు. దీని యొక్క అర్థం ఇప్పుడు తెలుసుకుందాం. ఎడ్ల బండి ఇరిగిపోయింది, సకటాసురుడు వెళ్ళిపోయింది, అందరికీ తెలిసిందే. సో కథ అటు ఇటుగా అయినా ఏదైనా సకటాసురుడు ఉద్ధారణ జరిగింది. ఇప్పుడు ఈ బండి చక్రం యొక్క అర్థం తెలుసుకోండి. ఇక్కడ శ్రీపాద వల్లభాచార్యులు ఇక్కడ చెప్తున్నారనమాట, బండి చక్రాలు 2 వేరువేరుగా అయిపోయేవి. ఒక చక్రము తూర్పు, ఒక చక్రము పడమట. ఈ 2 చక్రాలు 2 కాలంతో పోల్చారనమాట. ఈ 2 చక్రాలు 2 కాలాలతో పోల్చారనమాట. కాలచక్రం స్వయం భ్రమితం. ఒక చక్రము జన్మనిస్తుంది, ఇంకో చక్రము మృత్యునిస్తుంది. చూడండి, ఎడ్ల బండి అంటే 2 చక్రాలు ఉంటుంది, ఒక చక్రంతో వెళ్తుంది కదా. మరి ఇన్ని రోజులు సకటాసురుడు ఉద్ధారణ లీలలు విన్నారు, దీని యొక్క రహస్యం ఈరోజు తెలుసుకోండి. ఆ 2 చక్రాలు గుర్తులేంటి? ఒకటి జన్మనిస్తుంది, ఒకటి మృత్యునిస్తుంది. కాలచక్రం స్వయం భ్రమే. జన్మ మృత్యువులు ఇస్తుంది. మరి జన్మ మృత్యువులు ఎందుకు వస్తావంటే ఇక్కడ చెప్తున్నారనమాట. ఆ 2 చక్రాలు దేని మీద ఆధారపడి ఉంటుంది? చక్రాలు తిరుగుతావు కదా, దేని మీద ఆధారపడి ఉంటుంది? ఏమంటారు? గిరుసు ఏదో రాడ్డు మీద ఆధారపడి ఉంటుంది కదా. ఆ రాడ్డు మీదే ఆధారపడి ఉంటుంది అన్నమాట ఆ 2 చక్రాలు. అలాగే మన జన్మ మృత్యువులు ఆధారము ఏంటంటే అభిమానము. మన జన్మ మృత్యువులకు ఆధారం ఏంటి? అభిమానం మీద, అహంకారం మీద ఆధారం పడి ఉంటుంది. అందుకనే ఈ అభిమానం ఎప్పుడైతే తొలగిపోతుందో, ఈ అహంకారం ఎప్పుడైతే తొలగిపోతుందో జన్మ మృత్యువులు పులి స్టాప్ అయిపోతాయి. ఎలాగైతే చక్రానికి ఆధారము ఆ గిరీస్ రాడ్డు, అలాగే మన జన్మ మృత్యులకు ఆధారము అభిమానము, అహంకారము. ఇక్కడ
ఆచార్యులు చెప్తున్నారన్నమాట. సో జన్మ మృత్యు, జీవుడికి జన్మ మృత్యులు వస్తాయి. జన్మ మృత్యులు అనే చక్రాన్ని పగలగొట్టాలంటే ఒకే ఒక ఉపాయము కృష్ణ చరణాలు. కృష్ణ చరణాలు కేవలమే కృష్ణ శరణాగతియే. శ్రీకృష్ణ శరణాగతియే జీవుడికి జన్మ మృత్యుల యొక్క బంధన నుంచి బయట పడగలడు. హరే కృష్ణ హరే కృష్ణ. జీవితం అనే బండి 2 చక్రాలు విరిగిపోయేవి. జన్మ మృత్యుల నుంచి విడిపోయి వైకుంఠ ధామము ఆ సకటాసురుడు వెళ్ళిపోయినట్టుగా, అలాగే మనము కూడా జీవితం నుంచి జన్మ మృత్యువు నుంచి మనము కూడా వైకుంఠ ధామంకి వెళ్ళగలమనిసి ఇక్కడ మనకి చెప్తున్నారన్నమాట. ఇది సకటాసుర ఉద్ధార లీల. ఈ లీల ఎవరైతే స్మరణ చేస్తారో వాళ్ళకి హరి మీద ఉత్పన్నమవుతుంది. హరి మీద మనసు బుద్ధి అనేది వెళుతుందనేసి సుఖదేవ్ గోస్వామి ఇక్కడ మనకి చెప్పడం జరిగిందన్నమాట. ఓకే, ఇక త్రినావర్త లీల, ఇదంతా త్రినావర్త లీలలోనే ఈ లీలలు కూడా వస్తావన్నమాట. ఇక త్రినావర్త లీల ఈ విధంగా చెప్తున్నారన్నమాట. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే కృష్ణ హరే రామ. సకటాసురుల్లోని ఇక్కడ ఏం చెప్తున్నారంటే చెడు అనే దోషం ఉంది. తర్వాత ఆలస్య, బద్ధకం, అభిమానం, గర్వము, ఈ 3 దోషాలతో నిండి సకటాసురుడు ఈ కలియుగంలో ఉన్నాడు ఈరోజు కూడా. ఈ 3 గుణాలు ఎవరిలైతే ఉంటావో వాళ్ళు సకటాసురుడు ప్రతినిధులు అనేసి ఇక్కడ చెప్తున్నారనమాట. ఆలస్య, బద్ధకం, అభిమానం, గర్వము. అభిమానం అంటే గర్వము. ఈ గుణాల నుంచి ముక్తులు అవ్వాలి, లేకపోతే వాళ్ళు సకటాసురుల యొక్క వంశస్థులే అనేసి ఇక్కడ చెప్తున్నారనమాట. ఈ గుణాల నుంచి ముక్తి అవ్వాలంటే శ్రీ చైతన్య మహాప్రభు చెప్తున్నారనమాట. నామ చింతామణి కృష్ణ రసవిగ్రహ పూర్ణశుద్ధ నిత్యముక్త అభిన్య నామ్న నామ్నినే. సో నామ చింతామణి అనేది భగవన్నామము ఎల్లప్పుడూ కూడా స్మరణ చెయ్యాలి. ఎప్పుడు కూడా భగవంతుడి నామం అభిన్నం, 2 ఒకటే. భగవంతుడు, భగవన్నామము, భగవత్ స్వరూపమైన శ్రీమద్ భాగవతంకి ఎటువంటి భేదము లేదు. మనం అనుకోకూడదు భగవంతుడికి సేవ చేస్తేనే భగవంతుడు ప్రసన్నమవుతాడు, చూస్తాడు, అది ఇది అనుకోకూడదు మనం ఎప్పుడు కూడాను. భగవంతుడి నామము, భగవత్ స్వరూపమైన ఈ 3 ఒకటే. కలియుగంలో నామంలో వచ్చాడు. భగవంతుడి అవతారం దేని నామంలోనే వచ్చాడు. కలికాలే నామరూపే కృష్ణ అవతారం. కలియుగంలో నామం రూపంగా వచ్చాడు. అలాగే ద్వాపర యుగం అయిపోయింది, కలియుగం స్టార్టింగ్లోని భగవంతుడు ఎప్పుడైతే తన ధామానికి వెళ్ళాడో ఉద్ధవుడు అడిగాడు అనమాట, కృష్ణ మీరు మీ ధామానికి వెళ్ళిపోతున్నారు కదా, మరి ధర్మము ఎవరు శరణాగతి పొందిద్ది? మీరున్నప్పుడు ధర్మము మీ దగ్గర ఉంది, మీరు ఉన్నంత వరకు ధర్మము క్షేమంగా ఉంది. ఇక మీరు వెళ్ళిపోతే ఈ ధర్మం అనేది ఎవరు శరణాగతి పొందిద్ది అనగా అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పాడు, ఉద్ధవ నువ్వు చింత చేయకు, నేను వెళ్ళిపోయిన తర్వాత ధర్మము శ్రీమద్ భాగవతం రూపంలో శరణాగతి పొందిద్ది. అందుకనే భాగవతం ఎవరో కాదు, శ్రీకృష్ణ భగవానుడి యొక్క స్వరూపమే శ్రీమద్ భాగవతం అన్నమాట. భగవంతుడి యొక్క 12 అంగాలు 12 స్కందాలు, 12 అంగాలు 12 స్కందాలు.
మొదటి 2 స్కందం ఆయన పాదాలు, 3, 4 ఆయన ఉదరాలు, 4, 5 ఆయన భుజాలు. సో అలాగే కంఠము, నాభి, వక్షస్థలము, ఆయన శిరోజాలము, ఇవన్నీ కూడా 12 స్కందాలు, 12 అంగాలు అన్నమాట. ఎప్పుడు కూడా వేరే అని మనం చూడకూడదు. భాగవతం అంటే భగవంతుడు ఉన్నట్టే. ఇంకోటి మా గురువు గారు చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా, ఈ భాగవతం ఉంది కదా, ఈ భాగవతంలో మనకి రాధా కూడా ఉంది, కృష్ణుడు కూడా ఉన్నాడా? భాగవతంలో రాధా ఉంది, కృష్ణుడు ఉన్నాడు. సో ఎలాగంటే మాకు ఆచార్యుల యొక్క చూడండి, భావన ఉండాలి. మనం ప్రపంచాన్ని భగవత్ స్వరూపంగా చూడాలి. చూడండి, రాధా ఏంటంటే ఈ తెల్లగా వైట్ పేపర్ ఉంది కదా, ఆ శ్రీమతి రాధారాణి, ఈ నల్ల అక్షరాలు మన శ్యామ సుందరుడు. తెల్లటి పేపరు రాధారాణి, ఈ నల్ల అక్షరాలు శ్యామ సుందరుడు. ఈ భాగవతం క్లోజ్ చేస్తే మహాప్రభు. రాధాకృష్ణ మిలిత స్వరూప్ శ్రీ చైతన్య మహాప్రభు. ఈ భాగవతాన్ని 2 కలిస్తే ఏమవుతుంది? రాధాకృష్ణ కలిసిపోయారు. కలిస్తే ఏమవుతుంది? చూసే మనసుని బట్టి ఉంటుంది, చూసే దృష్టిని బట్టి ఉంటుంది. ఎవరన్నారు ఈ లోకం మాయా ప్రపంచం అనేసి? మాయా ప్రపంచం కాదు, మాయా మన బుర్రలో ఉంది. ఏమవుతుంది అంత? ఈ భౌతిక జగత్తు మాయా ప్రపంచం కాదు, మనలో ఉంది మాయ, మనలో దోషాలు ఉన్నవి, అందుకనే మనం చూడలేకపోతున్నాం. ప్రపంచం ఎంత మంచి ప్రపంచం! చూసే మనసు, చూసే హృదయం మంచిది ఉండాలి, చూసే కళ్ళు మంచిగా ఉండాలి. ఆకాశాన్ని చూడండి, రాధాని గుర్తుకు తెచ్చుకోండి. సంధ్య అయింది, శ్యామ వచ్చాడు. సంధ్య పోయింది, తెల్లవారైంది, శ్యాము చలిగియా, రాధా ఆయా. శ్యామ వెళ్ళిపోయాడు, రాధా వచ్చింది. సూర్యచంద్రులు చూడండి, భగవంతుడి నేత్రాలుగా గుర్తించండి. సముద్రాన్ని చూడండి, భగవంతుడి యొక్క ఉదరంగా గుర్తించండి. వృక్షాలను చూడండి, భగవంతుడి యొక్క ఆయన రోమాలను గుర్తించండి. నదులను చూడండి, భగవంతుడి యొక్క నరాలుగా గుర్తించండి. భాగవతంలో ఉన్నాయి కదా. సముద్రం చూస్తున్నామా? భగవంతుడి యొక్క స్వరూపమే సముద్రము భగవంతుడి యొక్క ఉదరము. సో అందుకనే ఈ ప్రపంచంలో ఏ వస్తువు చూసినా భగవత్ స్వరూపంతోనే కనిపించాలి. ఎందుకు? ఈ పాతాళ లోకం నుంచి భగవంతుడి లోకం వరకు, బ్రహ్మలోకం వరకు తన విశ్వరూపం అంతా నిండి ఉందా? శ్రీమద్ భాగవతం 2వ స్కందంలో చెప్తున్నారు కదా, విశ్వరూప సందర్శనం. విశ్వరూపం అంటే భగవద్గీతలో విశ్వరూపం చూపించాడు, అది కాదు. విరాట్ స్వరూపము మొత్తం ఈ ప్రపంచం అంతా ఆవరించాడు అన్నాడు అన్నమాట. సో మనం ఎక్కడున్నాము? భూలోకంలో ఉన్నాము. అంటే 14 లోకాల్లో మధ్య భాగం భూలోకము. ఓకే, ఇక భగవంతుడి యొక్క అవయవాల్లో మధ్య భాగం ఏంటి? నాభి, ఉదరము. సో మనము భగవంతుడి యొక్క ఉదరములో నివసిస్తున్నాము. భగవంతుడి యొక్క ఉదరంలో నివసిస్తున్నాం అన్నమాట. మంచిగా ఆలోచించండి, అన్నీ మంచి భావన వస్తుంది. చెడుగా ఆలోచిస్తే అంత చెడే. సో మనం దుర్యోధనుడిగా కాదు, ధర్మరాజుగా ఉండాలి. అప్పుడు ప్రపంచంలో 100 సంవత్సరాలు కాదు, 500 సంవత్సరాలు బతకాలనిపిస్తుంది. ఎవరు అన్నారు? నేనైతే 500 సంవత్సరాలు బతకాలి ఉంటాను ఆయుష్ ఉంటే, ఇలాంటి ప్రచారం చేస్తూ. ఎవరు అన్నారు? ప్రపంచం చెడ్డది కాదు. అది శంకరాచార్యులు కూడా చెప్పారు, మహాప్రభు కూడా చెప్పారు. ప్రపంచం మాయా కాదు, దాన్ని ఎలా చూడాలో మనకు తెలియట్లే. ప్రపంచం అంతా భగవత్ స్వరూపమే, సర్వజీవులందరూ భగవత్ స్వరూపమే. అవునా కదా? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని, అంతేనా శ్లోకం? సునీచైవ స్వపాకేచ పండిత సమదర్శన. విద్యావంతుడు ఎవరు? నిజమైన బ్రాహ్మణుడు వైష్ణవుడు యొక్క అందరిని, శూద్రుల్లోని సునక మాంసం తినేవాడు ఎవరైనా సరే అందరిలో కూడా పరమాత్మని దర్శిస్తాడు. వాడే నిజమైన బ్రాహ్మణుడు, నిజమైన వైష్ణవుడు. అవునా కదా?
ముందు పరమాత్మను దర్శించాలి, తర్వాత అదే పరమాత్మ ఈ సృష్టి అంతా కూడా సర్వవ్యాపకుడిగా ఉన్నాడు విష్ణు. విష్ణు అంటే ఏంటి? సర్వవ్యాపకుడు. సర్వవ్యాపకుడు అని మనం చదువుతాము, వింటాము, కానీ మనకు తెలియట్లేదు. మరి అలాంటి విష్ణు ఈ ప్రపంచం అంతా లేడా? ఈ మైక్లోని కూడా ఉన్నాడుగా. మంచి మనసు పెట్టి చూస్తాం, మైక్లోని కూడా ఉన్నాడు. మంచి మనసు పెడితే స్తంభంలోని కూడా ఉన్నాడు భగవంతుడు. ఉన్నాడా లేడా చెప్పండి? స్తంభంలో భగవంతుడు లేడు, అయినా సరే భక్తుడు అన్నాడు, వచ్చేసాడు. మనసు మంచిది ఉండాలి ప్రహ్లాదుడిలాగా. కానీ మనం ప్రహ్లాదుడిలాగా మనసు పెట్టట్లే, అన్ని హిరణ్యకశిపుడిలాగే మనసు పెట్టుకొని చూస్తున్నాము. మరి ఎలా జరుగుతాడు భగవంతుడు చెప్పండి? మనకు దగ్గరున్న భగవంతుడు మనకు కనిపించడు, దగ్గరున్న భగవంతుడు కూడా మనకు కనిపించడం లేదు. ఇది అన్నమాట మన స్వభావం. మన భావన మారాలి, మన మనస్తత్వం మారాలి. అప్పుడు నేత్రాలు ఒక్కసారి క్లోజ్ చేసుకోండి, భగవత్ స్వరూపం కనిపిస్తుంది. కళ్ళు మూసుకోండి, భగవంతుడు మీ కంటే దర్శనం ఇస్తాడు, నేత్రాల్లో నిండిపోతాడు. నేను చెప్తా ఉంటాను ఎప్పుడు నా ప్రసంగంలోని, మీరు మందిరాలకి వెళ్ళి సెల్ఫీలు తీయమాకండి, రాధా శ్యామ్ సుందర్ దయచేసి. ఏ మందిరాల్లో కూడా మీరు సెల్ఫీల్లో ఏం బంధిస్తారు? మీకు చేతనైతే మీ మనసులో బంధించండి కృష్ణుణ్ణి, మీకు చేతనైతే మీ హృదయంలో బంధించండి. సెల్ఫీలు తెస్తే ఈరోజు కాకపోయినా రేపైనా డిలీట్ అయిపోతుంది, సాఫ్ట్వేర్ పోతే, ఫోన్ పోతే, మొత్తం పిక్చర్స్ పోతుంది. మీ మనసులో భగవంతుని బంధించారా? భగవంతుడు కూడా మిమ్మల్ని జరపలేడు. అవునా కదా? మనసులో బంధించండి. సెల్ఫీల్లో ఏం బంధిస్తారు? సెల్ఫీలో భౌతిక తత్వం, ఏదో మన ఎంజాయ్మెంటు. అవునా కదా చెప్పండి? మన ఆచరణ ఏవి కూడా కరెక్ట్గా లేవు మనం చేసేవి. మనకి చెప్తూ ఉంటాము, నాకు ఎన్ని కష్టాలు వస్తున్నాయి, నేను పురోగతి సాధించట్లేను, నాకు అది జరుగుతుంది, ఇది జరుగుతుంది. ఎందుకు? నీ ఆచరణ ఇక కరెక్ట్గా లేదు నీకు. మీరు ఆచరణ కరెక్ట్గా చేయండి, తక్కువ భక్తి చేయండి. మీ భక్తి కౌంటింగ్ చేయడు కృష్ణుడు. మళ్ళా చెప్తున్నాను మీకు, మన ఆచరణ కరెక్ట్గా ఉండాలి, చూసే దృష్టి కరెక్ట్గా ఉండాలి, నడిసే నడక కరెక్ట్గా ఉండాలి, మాట్లాడే ఆలోచన కరెక్ట్గా ఉండాలి. పెద్దవాళ్ళకి ఏ విధంగా మర్యాద ఇవ్వాలి, చిన్నవాళ్ళతో ఏ విధంగా, స్త్రీలతో ఎలా మాట్లాడాలి, పురుషులతో ఎలా మాట్లాడాలి, ఇవన్నీ చక్కగా నేర్చుకోవాలి. మన అలవాట్లు మార్పులు కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా అంతా క్లియర్గా ఉంటుంది. అవునా కదా? హరే కృష్ణ. కృష్ణ కృష్ణ కృష్ణ. నిద్ర వస్తుందండి అందరికీ. శ్రీవాస్ ప్రభు ఏంటి వాళ్ళ వాల్యూమ్ తగ్గిస్తారని, గొంతు కొద్ది బాగాలేదు, అందుకే నేను వాల్యూమ్ తగ్గిస్తాను, స్లోగా మాట్లాడుతున్నా. ఇంకా 3 రోజులు ఉంది. ఇప్పుడే గట్టిగా అరిసే మనం లౌడ్ స్పీకర్ పెడితే గొంతుగానే బ్యాటరీ డౌన్ అయిపోద్ది, నేను డౌన్ అయిపోతే మీరు అందరు సభలో పడుకుని పోతారు. ఇంకా అందుకని కొద్ది లోడ్ తగ్గిస్తా. నిద్ర రావట్లేదుగా. సో మనం బ్రతక తగ్గట్టి లోకం ఇది. ఎంత అందం భగవంతుడు సృష్టించాడు ఈ లోకం. లోకం మెటీరియలే, కానీ చూపు మెటీరియల్ ఉండకూడదు. లోకం మెటీరియలే, భౌతిక ప్రపంచమే మెటీరియల్ వరల్డే, కానీ నీ దృష్టి మెటీరియల్గా ఉండకూడదు. నీ దృష్టి ఎలా ఉండాలి? ఆధ్యాత్మికంగా ఉండాలి. నీ భావన ఆధ్యాత్మికంగా ఉండాలి. నీ చేష్టలు ఆధ్యాత్మికంగా ఉండాలి. నీ స్వభావం, మనసు, బుద్ధి ఆధ్యాత్మికంగా ఉండాలి. ఇది ఒక్కసారి మీరు ఆచరించి చూపించి సంవత్సరం తర్వాత యాత్రకు రండి. మీలో ఏమైనా మార్పు అయిందో లేదో అప్పుడు చెప్పండి నాకు, అప్పుడు అడగండి.
నా అనుభవంతో చెప్తున్నాను ఇవన్నీ. తెలిసిందా? ఇవన్నీ తిరగే అవసరంలే, ఇవన్నీ చదవ అవసరంలే, ఇవన్నీ తిరగే అవసరంలే. ఆటోమేటిక్గా మీలో మీకు జ్ఞానులు అయిపోతారు. మీకు మీరే పెద్ద జ్ఞానులు అవుతారు. జ్ఞానం కూడా పెద్ద విశేషం కాదు. జ్ఞానం కూడా పెద్ద విశేషం కాదు. జ్ఞానం అనేది జస్ట్ నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్. మీరు అనుకోమాకండి జ్ఞానం ఉంది, జ్ఞానం ఉన్నంత వారం మోక్షాన్ని పొందరు. జ్ఞానులు, యోగులు, సిద్ధులు ఉన్నారు. భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు కదా, జ్ఞానయోగం, హఠయోగం, ఆయోగం, యోగం, వీళ్ళందరూ వైకుంఠానికి వెళ్ళిపోతారా? జ్ఞానము కూడా పెద్ద విశేషం కాదు. జ్ఞానం అంటే ఏంటి? నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్. అంటే పాస్ చేశారు, మీ దగ్గరది ఆవిడకి పాస్ చేశారు, ఆవిడ ఇంకొకరికి 10 మంది. దీని మూలం కాదు. జ్ఞానం కాదు ముఖ్యము, మన ఆచరణ, మన పరివర్తన ముఖ్యము. మన నడవడిక, జీవనము, నడవడిక ముఖ్యము. ఇవేవి కొత్త కాదు భక్తులారా, ఇవేం కొత్త కాదు. పాత రోజుల్లో తాతల అవలు చెప్పినవే ఇవన్నీను. తాతల అవలు చెప్పినవే అంటే ఇప్పుడు పాత రోజులు ద్వాపర యుగంలో ఆ టైంలో అనివే. అలాగా అడుగంటిపోయి ఈరోజు మళ్ళీ శాస్త్రాల ద్వారా మళ్ళా వ్యాసముని చెప్పారనమాట, కథల రూపంగా. దాన్ని శ్రీకృష్ణ కథలు, రామ కథలు, చైతన్య కథల్లాగా. కొత్త ఇవేమైనా చెప్పండి. ఈ స్నానం చేయించడం కృష్ణుడికి, ఈ లేపు ఆవు మూత్రంతో స్నానం చేయించడము, తోక తిప్పడము, ఆవు పిడకలతో బూడిచ్చేసి లేపుగా చేయడం అని కొత్త. ఇప్పుడు ఏదైతే మనము సకటాసురుడు ఉద్దానం లీల ఫెస్టివల్ చెప్పుకున్నామో, శ్రీకృష్ణుడికి ఎలాగ లాలన పాలన చేసి కొత్త మీకు అవ్వచ్చు, మర్చిపోయారు మీరు. కానీ అవ్వలు చెప్పింది ఒకసారి వినండి, తెలుస్తుంది. అవునా? కానీ మనం పెద్దోళ్ళ మాట వినము, శాస్త్రం మాట అసలు వినము. ఎవరు కాలే స్వేచ్ఛ, నాకు తెలిసింది నేనే చేస్తాను. దాని మూలంగా ఏమవుతుంది? సమాజం పతనం అవుతుంది. మీకు మీరు పతనం అవుతున్నారు, సమాజాన్ని పతనం చేస్తున్నారు. దాని తప్పు అంతా తప్పు ఎక్కడో కాదు. తప్పు ఎక్కడ జరుగుతుంది? తప్పు మీది కాదు. తప్పు ఎక్కడ జరుగుతుందంటే కలి దోషం మూలంగా మీరు అలా చేసేస్తున్నారు. తప్పు మీది కూడా కాదు. మీరు మంచివాళ్ళే. ఎంత చెడ్డవాడని మంచివాడే. పుట్టుకతో చెడ్డవాడు ఎవరు కాదండి, గుర్తుంచుకోండి. అవునా? తల్లి కడుపు నుంచి వచ్చినప్పుడు చెడ్డవాడికి వస్తాడా? తల్లి కడుపు నుంచి రావడంతో ఎవరు శత్రువులతో పుడతారా? పుట్టిన తర్వాత మన యొక్క ప్రభావంతో ఇప్పుడు ఆ పిల్లవాడు ఆడుతున్నాడు. ఆ పిల్లవాడికి రాగం ఉండదు, దేశం ఉండదు. ఎవరి పట్ల రాగం ఉండదు, దేశం ఉండదు. ఎందుకు? ఏమీ తెలీదు. అందుకని ఆ పిల్లలకి ఏమంటాము? భగవత్ స్వరూపులు అంటాము. కొద్దిగా మైండ్ మెచ్యూరిటీ ఎప్పుడైపోతుందో లోకం అంతా తెలిసిపోతుంది. కారణం గుణసంగ దోషం. ఆ గుణసంగ దోషస్తులతో సాంగత్యం చేయడం మూలంగా మైండ్ అనేది మెచ్యూరిటీ అయిపోయి అందరినీ శత్రువులుగా భావిస్తాడు. కలి ప్రభావం ఎంత తీవ్రంగా మన మీద అటాక్ చేస్తుందో గుర్తుంచుకోండి. అందుకనే ఈ కలి ప్రభావం నుంచి మనం ముక్తి పడాలంటే ఈ యుగ ధర్మం మనం చేయవలసిందే. ఈ యుగ ధర్మం పాటించాలి. యుగ ధర్మం ఏంటి? హరినామము, హరినామ సంకీర్తన. ఈ రెండు ఎప్పుడు విడిచిపెట్టకూడదు మనం ఎప్పుడును. ఇది యుగ ధర్మము. ఈరోజు మనం కలియుగంలో ఉన్నాము. అది కూడా భయంకరమైన యుగము. మరి ఇలాంటి భయంకరమైన కలి దోషాల నుంచి ముక్తి పొందాలంటే కీర్తనేదస్య కృష్ణస్య ముక్త సంగ హరం రజ. భగవంతుడిని ఎల్లవేళలో కూడా కీర్తించాలి. ఆయన నామ జపం చేయాలి, ఆయన గుణగానాలు కీర్తించాలి. అప్పుడే మనం కలి నుంచి ముక్తి పడగలము. తెలిసిందా? తులసీదాస్ గోస్వామి కాకభూషణుడు తెలుసా మీకు? కాకభూషణుడు రామచరిత్ర మానస్లో తులసీదాస్ గోస్వామి వర్ణిస్తారు. గరుడు వెళ్ళి కాకభూషణుడిని అడిగాడన్నమాట. కాకభూషణుడు అంటే ఒక మహాభక్తుడు. శాపం ద్వారా ఆ భూషణుడు కాకి రూపం ధరించాడు. కాకిలాగా ఉంటాడు.
ఆ కాకభూషణుడు గరుకు మంత్రుడు వెళ్ళి అడిగాడంట, కలియుగం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, కలియుగము నిదర్శనాలు ఏంటనేసి. కాకభూషణుడు చెప్తాడంట, చేసుకోబోయే భార్య ముఖం ఎంతవరకు అయితే చూడ్డో అంతవరకు పురుషుడు తన తల్లిదండ్రులు చూస్తాడంట. ఎప్పుడైతే మూడు వేస్తాడో తల్లిదండ్రుల్ని అనాథాశ్రమం పంపించేస్తాడంట. ఏ రోజైతే భార్య ముఖం చూస్తాడో కాబోయే భార్య ముఖము, ఆ రోజు తల్లిదండ్రులు యమదూతల్లా కనిపిస్తారంట. తల్లి వైతరినిలా కనిపిస్తుందంట, తండ్రి యమధర్మలా కనిపిస్తాడంట. మరి ఈరోజు జరగట్లేదు, చెప్పండి, ఈరోజు జరగట్లేదా? తల్లి వైతరిని అయిపోతుంది, తండ్రి యమధర్మరాజు కనిపిస్తాడు. తర్వాత వచ్చిన 2 రోజులకే సర్వం అంతా కూడా కంట్రోల్ చేస్తుంది, ఈశ్వరుడు అయిపోతుంది ఆమె. అత్తగారు తిజోరి చాపి, బీరువా చాపి తన బొడ్డు దగ్గర దాచుకుంటుందంట, కంట్రోల్లో చేస్తున్నాడు. సో తులసిదాస్ గారు చెప్తారు, ఇవన్నీ పోయమ్స్లో ఉన్నవి, పద్యాల్లో ఉన్నవి. ఈరోజు మరి అలాగే కదా, అత్తల్ని శాసించే కోడళ్ళు ఉన్నారు. అత్తల్ని శాసించారంటే పోన్లే, తల్లిదండ్రులు కూడా బౌండరీలో పెడుతున్నారు, నేను చెప్పిందే వినాలి. అత్తగారిని బౌండరీలో పెడుతున్నారు, మామగారిని బౌండరీలో పెడుతున్నారు, తల్లిదండ్రులని బౌండరీలో పెడుతున్నారు. ఇంతవరకు కోడళ్ళు ఎలా, మరిది గారు వస్తే, మామగారు వచ్చిన తలకి ముసుగు వేసుకొని మొహం కూడా కనిపించేది కాదు, ముసుగు ఇక్కడ దించుకొని ఉండేవారు. ఇప్పుడు డేరిగా చూస్తున్నారు. మరి కలియుగం ఎంత ప్రభావము. లక్ష్మణ స్వామిని అడగండి ఒకసారి, రామచరిత్ర మానసులో ఉంది. ఎప్పుడైతే లక్ష్మణుడు సీతాహరణం అయిపోయిందో, లంకేశ్వరుడు సీతాహరణం చేసుకొని తీసుకొని వెళ్ళిపోయాడో, శ్రీరామచంద్రుడు లక్ష్మణ స్వామి సీత 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 అని అరుస్తూ పరిగెత్తు అక్కడ కొన్ని ఆభరణాలు దొరికేవంట. ఆ ఆభరణాలన్నీ చూశాడు శ్రీరామచంద్రుడు. అరే, ఈ ఆభరణాలు మీ వదినలాగే ఉన్నావు కదా అనేసి శ్రీరాముడు అడిగాడు. ఇవన్నీ చూపిస్తున్నాడు. లక్ష్మణ, ఇది మీ వదిందే కదా, ఇది మీ వదిందే కదా అనేసి. స్వామి నాకు తెలియదు అన్నాడు. తర్వాత కాళ్ళ పట్టి చూపించాడు, ఇవి మీ వదినవే కదా అనేసి. ఇది మా వదిందే, ఎందుకంటే మా వదినికి పాదాలు తప్ప ఈరోజు ఏ అంగం కూడా నేను చూడలే. వదిన పాదాలు తప్ప చూపు పైకి లేదు. ఇది ఎందుకు, వదిన అలాగే ఉంది, మరిది అలాగే ఉన్నాడు. ఈరోజు మరి వదిన అలా ఉందా, మరిది అలా ఉన్నాడా? అందుకనే రామకథ వినాలి ప్రతి ఒక్కరు. మరి ఈరోజు స్త్రీలు కానీ పురుషులు కానీ పతనం చెందుతున్నారంటే రామకథ తెలియట్లేదు, వినట్లేదు. ఇలాంటి రామాయణం ఎవరైతే వింటారో, చదువుతారో, చక్కగా ఆదర్శంగా నిలబడతారు. వాళ్ళు స్త్రీని ఎలా గౌరవించాలో భీష్మాచార్యులు చెప్తున్నారనమాట. స్త్రీ ధర్మ, రాజధర్మాన్ని, భాగవత ధర్మాన్ని, దాన ధర్మాన్ని, స్త్రీలు ఎలా ఉండాలి, 10 మంది ఆదర్శంగా ఉండాలి. స్త్రీ జాతిని నిలబడుతుంది, జాతిని పతనం కూడా చేస్తుంది. అవునా? ఒక స్త్రీ మూలంగా 2 యుద్ధాలు జరిగాయి. ఒకటి రామాయణము, స్త్రీ వచ్చి చెడగొట్టింది. ఎవరు ఆ స్త్రీ? కాదు, మండోదరి, మందర వచ్చి చెడగొట్టడం మాత్రం ఇంత పెద్ద యుద్ధం జరిగింది. ఒక స్త్రీ మూలంగా పెద్ద యుద్ధం జరిగింది, మహాభారత యుద్ధము. ఎవరు ఆ స్త్రీ? ద్రౌపది. ఏమంది? యుద్ధానికి బీజం ఎక్కడ పడింది? ఎప్పుడైతే మయసభ నిర్మాణం చేశారో, ఆ మయసభకి పాండవులు కౌరవులు ఆహ్వానించారనమాట. ఈ మయసభ అంతా మాయే. చెరువులాగా ఉంటుంది, చెరువులాగా ఉండదు. ఆ గోడలాగా ఉంటుంది, గోడ కాదు. ఈ దుర్యోధనుడు అహంకారి కదా, ముందు చెరువులాగా ఉంటుంది, కాలు పెట్టాలా లేదా అని డౌట్తో పెడతాడు. మునగడు, వెళ్ళిపోతాడు, ఇదేది భలే ఉందనేసి. తర్వాత నిజానికి చెరువు ఉంటుంది, ఇది చెరువు కాదన్న గ్లాస్ అనుకొని వేస్తాడు, పడతాడు. ఈ పడినప్పుడు ద్రౌపది తన చెలికత్తెలతో మేడ మీద చూస్తే ఏమంటుంది? అందాక పుత్రు అందా, అందుడు కొడుకే అందుడే, బిగ్గరగా నవ్వుతుంది. ఈ దుర్యోధనుడికి మంట రేగుతుంది. అప్పటి నుంచి
మహాభారత యుద్ధం బీజం అక్కడ పడింది. ఆ పగ పెట్టుకుంటాడనమాట. ద్రౌపదికి ఏ విధంగానే నేను నాశనం చేస్తాను పాండవులని టార్గెట్ పెట్టుకొని పాండవులు పిలిపించి మాయాజోజం రచించి పాండవులకు ఓడించి ద్రౌపదికి వస్త్రహారం చేపించారు. తర్వాత పాండవులు అడిగి వెళ్ళిపోతారు. తర్వాత మహాభారత యుద్ధము ఘోషిస్తారు. దేని మూలం జరిగింది? స్త్రీ మూలంగా కదా. చూసారా? అందుకనే సమాజానికి స్త్రీ చాలా వెన్నుముక్కలాంటిది. సమాజానికి, మానవ సమాజానికి స్త్రీ వెన్నుముక్క. ఈరోజు వీరందరూ స్త్రీలు ఉన్నారు కాబట్టి స్త్రీ మీద చెప్తున్నాను. పర్లేదా? మా మీద ఎందుకు టార్గెట్ పెట్టారంటారా? సో మీరు కాదులేండి, మీరు అనుకోమాకండి. బయట స్త్రీలు అలా ఉన్నారు. స్త్రీ జాతి మీరు కాదు, బయట అలా ఉన్నారు. అధర్మం అనే వారు మొట్టమొదట స్త్రీ గర్భంలో జన్మిస్తుంది. దీనికి ప్రమాణం శ్రీమద్ భగవద్గీత మొదటి స్కందమే, మొదటి అధ్యాయమే. కురుక్షేత్ర రణరంగ పరిశీలించుట ఉందా? అర్జునుడు యుద్ధం ఎందుకు చేయను అన్నాడు? అర్జునుడు యుద్ధం ఎందుకు చేయను అన్నాడు? పురుషులు చనిపోతారు యుద్ధంలో ఎవరు ఉంటారు? అందరూ పురుషులే. ఈ పురుషులందరూ చనిపోతే స్త్రీలు విధవలు అయిపోతారు, కులటలు అయిపోతారు. అలాంటి స్త్రీలకి పుట్టిన పిల్లలు వర్ణ సంకరులు అవుతారు. అలాంటి స్త్రీలకు పుట్టిన పిల్లలు వర్ణ సంకరులు అవుతారు, కులద్రోహులు అయిపోతారు. తర్వాత నా పిండకం నా ఉదక, నీకు ఉదకము పెట్టరు, పిండకం పెట్టరు. ఉదకం అంటే నీళ్ళు ఎవరు? భోజనము పెట్టరు. ఎప్పుడు? బ్రతుకున్నప్పుడు పెట్టరు, పోయిన తర్వాత కూడా పెట్టరు. మరి ఈరోజు అలాగే జరుగుతుందిగా. అందుకనే దయచేసి మీ అందరికీ కూడా చెప్తున్నాను మళ్ళా విషయము, స్త్రీ ధర్మాత్ములుగా ఉండాలి ఎప్పుడు కూడాను. స్త్రీ భోజనం తినేటప్పుడు టీవీలు ఆన్ చేసుకొని తినకూడదు. స్త్రీ భోజనం చేసినప్పుడు మొబైల్ మాట్లాడుకోకూడదు, మొబైల్ చూస్తూ తినకూడదు. మొబైల్ ద్వారా రావచ్చు అధర్మము, టీవీ ద్వారా రావచ్చు. అధర్మం అనేవారు ఏ సందు నుంచి ఏ గొంతు నుంచి ఎలా వస్తుందో తెలీదు. జాగ్రత్త అండి, జాగ్రత్త. శాస్త్రం చెప్తుంది, చెప్పి రాదు ఈ అధర్మము. ఈ అధర్మము టీవీ ద్వారా వచ్చి గర్భంలో ప్రవేశిస్తుంది. వాస్తవం ఇది. చాలామంది అలవాటు, మన భక్తుల్ని చూశాను, టీవీ ఆన్ చేసుకొని భోజనం తింటారు, ప్రసాదం టీవీ ఆన్ చేసుకొని ప్రసాదం తింటారు. తర్వాత భోజనం ప్రసాదం తినేటప్పుడు అన్నీ మాట్లాడుతూ ఉంటారు, లేదా మొబైల్లో మాట్లాడుతూ ఉంటారు. అధర్మం చెప్పేసి వస్తుందా? ఏ రూపంగా వస్తుందో? మొబైల్ ద్వారా రావచ్చు, టీవీల ద్వారా రావచ్చు, బయట వాళ్ళ ద్వారా రావచ్చు, ఏ విధంగా రావచ్చు. మరి అధర్మం అనేది జన్మించాలంటే ఎలాగ? దానికి కారణం స్త్రీ అవ్వాలి. అందుకనే అధర్మం అనేవారు మొట్టమొదటిగా స్త్రీ గర్భంలో జన్మిస్తుంది. ఆ అధర్మం ఎప్పుడైతే జన్మిస్తుందో ఈ అధర్మము చాలా రూపాలు ధరిస్తుంది అంట, కొన్ని వేల లక్షల రూపాయలు ధరిస్తుంది. అధర్మం అంటే ఒకటే కాదు, ఈ అధర్మ స్వరూపాలు కొన్ని లక్షల స్వరూపాలు ధరిస్తుంది. ఆ స్వరూపాలే ఎన్నో రకాలుగా పాపాలు చేపిస్తుంది. అందుకనే స్త్రీ తన ధర్మంలో ఉండాలి, పురుషుడు ధర్మంలో ఉండాలి. అప్పుడే లోకము ప్రశాంతంగా ఉంటుంది. ముందు మనం ధర్మమే పాటించము, భగవంతుని మనమేం ఇచ్చేస్తాము. ఇవన్నీ ధర్మాలు ఎవరో నిర్మాణం చేయలే, భగవంతుడే నిర్మాణం చేశాడు. ఒక సిస్టమ్ పెట్టాడు. ఎందుకంటే మనది మానవ సమాజం, పశువు సమాజం కాదు. అవునా? ఏ మాతాజీ? శ్రీరామ్ మాతాజీ, మనది మానవ సమాజము. అవునా? మానవ సమాజం ఎంత చక్కగా ఉండాలి. అందరూ కలిసిపోతారు చెప్పండి. స్త్రీ పురుషులు అందరూ కలిసిపోయి చేతుల మీద చేతులు వేసుకొని వెళ్తారా? ఎవరు మర్యాద వాళ్ళే కాపాడుకోవాలి. కానీ కొంతమంది ఉన్నారు, మందిరాలకు వెళ్ళినప్పుడు కూడా చేతులు వదలరు, వదిలితే పారిపోయిద్దేమో భయము. మందిరాలకు వెళ్తారు, చేతులు వదలరు. చాలా చూశాను ఇవి, మీరు కూడా చూసే ఉంటారు ఎన్నో. అవునా? మీ అనుభవంతో ఎంతమంది 80 సంవత్సరాల వయసులో ఎంతమంది చూడలేదు? మీ జనరేషన్ నుండి మా ఈ జనరేషన్ వరకు
సో ఇవన్నీ మళ్ళీ శాస్త్రం రూపంగా మనకు గుర్తు తెస్తుంది. గీత, భాగవత, రామాయణం ఇవన్నీ కూడా మనకు చెప్తున్నాం అన్నమాట. అందుకనే మనం ఎప్పుడు కూడా ధర్మాన్ని విడవకూడదు. ఓకే, ఇక తిరునావర్త లీలలకి ముందు మనం వెళ్దాము. ఇక్కడ తిరునావర్తుడి కోసము ఈ విధంగా సుఖదేవ గోస్వామి చెప్తున్నారు. పూతన ఉద్ధారణ లీల అయిపోయిన తర్వాత సకటాసున ఉద్ధారానికి పూతన లీలలకి 3 నెలలు గ్యాప్ వచ్చింది, 100 రోజులు, రైట్. మరి ఈ ఉద్ధారణ లీలకి ఎన్ని రోజులు గ్యాప్ వచ్చింది ఇక్కడ సుఖదేవ గోస్వామి చెప్తున్నారన్నమాట. సకటాసురుడు ఉద్ధారణ లీల, తిరునావర్తుడు ఉద్ధారణ లీల ఈ మధ్యన గ్యాపు 1 సంవత్సరం పాటు వచ్చింది అని సుఖదేవ గోస్వామి శ్రీమద్ భాగవతంలో చెప్తున్నారు. 20వ శ్లోకంలో ఈ విధంగా చెప్తున్నారు. మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. దైత్యో నామ్నా తిరునావర్త కంసభృత్యా ప్రబోధితం చక్రవాత స్వరూపేణ జాహరాసినమార్భకం జాహరాసినమార్భకం. సుఖదేవ గోస్వామి తిరునావర్తుడి కోసము 20వ శ్లోకంలో ఈ విధంగా చెప్తున్నారు అన్నమాట. తిరునావర్త ముందు త్రినావర్త అనే దానికోసం అర్థం తెలుసుకోవాలి. త్రినావర్త సుఖదేవ గోస్వామి ఈ రాక్షసుడి పేరు ఏం పేరు చెప్తున్నాడు? త్రినావర్తుడు. త్రినావర్తుడు అంటే చాలా శక్తి సంపన్నుడు, చాలా శక్తి సంపన్నుడు అన్నమాట. సాధారణమైన శక్తి లేదు, ఎంతో శక్తి సంపన్నుడు. త్రినం అంటే ఏంటి? గడ్డిని సైతము పీక్కొని వెళ్ళిపోయేవాడు గాలి ద్వారా. గాలి ద్వారా బిల్డింగులు పడతాయి, వృక్షాలు పడతాయి. గడ్డి ఎగిరిపోయితే చెప్పండి, గడ్డి ఎగరదుగా. పెద్ద పెద్ద వృక్షాలు పడిపోతాయి, పెద్ద పెద్ద భవంతులు పడిపోతాయి, ఏవైనా పడిపోతాయి గాలి ద్వారా. కానీ గడ్డి కూడా ఎగిరిపోయిద్దా? నేలలో మొలిసిన గడ్డి ఎగరదుగా. కానీ తిరునావర్తుడు ప్రభావం ఎలాంటిది? గడ్డిని కూడా పీక్కొని ఎగరేసేవాడే త్రినావర్త. అంత భయంకరమైన సుడిగాలి లాంటివాడు ఈ త్రినావర్తుడు. తుఫానుతో సమానము, బ్రహ్మాండాలను ఎగరేసుకొని వెళ్ళిపోతాడంట. ఒక ఇల్లు వాకిలే కాదు, పెద్ద పెద్ద బ్రహ్మాండాలను ఎగరేసుకొని వెళ్ళిపోతాడు ఈ త్రినావర్తుడు. అంత భయంకరమైన అసురుడంట. ఈరోజు నందగ్రామానికి త్రినావర్తుడు వచ్చాడంట. సో ఈ లీలల్లో సుఖదేవ గోస్వామి చెప్తున్నారు, యశోద ఎప్పుడైతే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఈ సకటాసురుడు ఉద్ధారణ లీల అయిపోయిన సంవత్సరానికి ఈ లీలలు జరిగేవి. శ్రీకృష్ణుడిని యశోద ఎత్తుకుందంట. శ్రీకృష్ణుడిని యశోద ఎత్తుకోవడానికి తీసుకుంటే ఉన్నట్టుండి బరువు అయిపోయాడంట శ్రీకృష్ణుడు. ఎంత బరువు అయిపోయాడు, పర్వతం కన్నా అతి బరువు అయిపోయాడు. సుఖదేవ గోస్వామి చెప్తున్నాడు. ఎందుకు? లీలలు జరగాలి కదా. యశోద ఒడిలో ఉంటుండగా త్రినావర్తుడు వచ్చి తీసుకొని వెళ్ళగలడా? అందుకనే ఇంత బరువు అయిపోయాడు త్రినావర్తుడు. చాలా బరువుగా అనిపించాడంట. ఉన్నట్టుండి శ్రీకృష్ణుడు పర్వతం అంత బరువు అయిపోయాడు. ఎందుకు? శ్రీకృష్ణుడు ఆలోచించాడు. కంసుడి ద్వారా త్రినావర్తుడు గోకులానికి వచ్చాడు. తర్వాత తెలుసుకొని తనకు తాను బరువుగా అయిపోయాడు. చూడండి, ఈ అష్టసిద్ధులు ఉంటాయి కదా, గాలి కన్నా తేలికైపోవడము, తర్వాత సూక్ష్మముగా అయిపోవడము, తర్వాత అతి పెద్దగా అయిపోవడము, ఏవైతే అష్టసిద్ధులు ఉంటాయి కదా, ఆ కంట్రోల్లో పెట్టడము, వశీకరణ, ఈ సిద్ధులన్నీ కూడా ఈ లీలలో చూపించాడు భగవంతుడు.
ఈ అష్టసిద్ధులన్నీ కూడా ఈరోజు బరువు అయిపోయాడు. ఇది ఒక సిద్ధి కదా. త్రినావర్తుడి కోసము ఈరోజు అమ్మయ్య ఒడిలో ఉన్నట్టుండి పర్వతం కన్నా అధిక బరువు అయిపోయాడు. ఇదొక లేలన్నమాట. ఉన్నట్టుండి బరువు అయిపోయాడు ఎందుకు? త్రినావర్తుడు గోకులానికి వస్తున్నాడు, ఆల్రెడీకి బయలుదేరిపోయాడు. అమ్మ ఒడిలో ఉంటే నేను ఏ లీలలు సంపూర్ణం చేయలేను, అందుకే నేను బరువు అయిపోయాను అని సుఖదేవ్ గోస్వామి ఈ విధంగా చెప్తున్నాడు అనమాట. మరి ఇంత బరువుగా ఉన్న కృష్ణుణ్ణి అమ్మ ఆలోచించిందనమాట, ఎక్కడ పడుకోబెడుతుంది? ఇంత బరువుగా ఉన్న కృష్ణుడు ఎక్కడ పడుకోబెడతా కరెక్టు? ఉయ్యాట్లేసినా పగిలిపోతుంది, ఉయ్యాలేసినా పగిలిపోతుంది. అందుకనే ఏం చేసింది? నేల మీద చక్కగా దుప్పటి, ఒక మెత్తని దుప్పటి వేసి నేల మీద పడుకోబెట్టింది అనమాట. ఉయ్యాలేసిన. అందుకని చూసారా, తురణావర్తుడు వచ్చేటప్పుడు కృష్ణుడు నేల మీద ఉంటాడు. ఇక్కడ సుఖదేవ్ గోస్వామి చెప్తున్నాను అనమాట. ఇంత బరువు అయిపోయాడు ఆ కృష్ణుడు పడుకోబెట్టడానికి నేల మీద ఉపయోగించుకుంది అనమాట. అక్కడే కూర్చోబెట్టాడు, కూర్చున్నాడో పడుకున్నాడో ఏదో ఒకటి నేల మీద కూర్చోబెట్టడమో పడుకోబెట్టడమో ఏదో ఒకటి జరిగింది. తనకు తాను బరువు అయిపోయాడు. తర్వాత త్రినావర్తుడు ఎప్పుడైతే వచ్చాడో తెలుసు కదా, త్రినావర్తుడు గోకులానికి వచ్చాడు. సుఖదేవ్ గోస్వామి చెప్తున్నాడు, అమ్మ ఒడిలో బరువైన కృష్ణుడు త్రినావర్తుడు తీసుకెళ్ళి వెళ్ళేటప్పుడు తేలికైపోయాడు. అమ్మ ఒడిలో బరువు ఉన్న కృష్ణుడు త్రినావర్తుడు తీసుకెళ్ళేటప్పుడు ఏమయ్యాడు? ఎందుకు మరి తీసుకొని వెళ్ళాలిగా. కృష్ణుడు కూడా ఆలోచించాడు, ఎంతసేపు నందగ్రామంలో ఉంటాము, ఈ పల్లెటూరులో చూస్తాము, కొద్దిగా ఆకాశంలో తిరిగితే కొద్దిగా అన్ని 4 దిక్కుల్లో ఫస్ట్ సారి ఫ్లైట్ ఎక్కాడంట త్రినావర్తుడి ద్వారా. మొత్తం 84 కోస పరిక్రమ అంతా చేశాడు. మధురపట్నం చూశాడు దూరం నుంచి, ఆహా బాగుందని ఆనందించుకొని. అందుకనే తనకు తాను తేలికైపోయాడని సుఖదేవ్ గోస్వామి ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు? దైత్యో నామ్నా త్రినావర్త కంసభృత్యో ప్రబోధిని. దైత్య నామగల దైత్యో నామ్నా త్రినావర్త, కంసుడు ద్వారా పంపబడిన త్రినావర్తుడు ఒక చక్రంలాగా తిరుగుతూ, త్రినావర్త నామ్నా త్రినావర్త కంసభృత్యో చక్రవాత స్వరూపిణే. త్రినావర్తుడు ఎలా ఉన్నాడు? చక్రవాతంలోకి వచ్చాడు, గిర్రమని తిరుగుతూ బృందావనంలోకి వచ్చాడనమాట. చక్రంలో తిరుగుతూ ఊరంతా తిరుగుతూ నందగ్రామానికి ప్రవేశించాడు. చక్రవాత స్వరూపేణ త్రినావర్తుడు ఒక చక్రంలాగా తిరుగుతూ వచ్చాడనేసి సుఖదేవ్ గోస్వామి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఈ చక్రం తిరుగుతూ ఇప్పుడు చక్రం తిరిగింది అనుకోండి, మీరు చూసే ఉంటారు, అక్కడక్కడ సుడిగాల్లాగా తిరుగుతుంటారు, రింగులుగా తిరిగినప్పుడు ఏమవుతుంటుంది? ఏం కనిపిస్తుంది మనకి? దుమ్ము ధూళి. ఇక్కడ అదే చెప్తున్నాను అనమాట. ఈ తిరగడంతో ఎంతో దుమ్ము ఎగిరింది. అప్పుడు యశోద తనకు తాను చూడలేకపోయింది. భౌమ నిదాయ నేల మీద పెట్టింది. ఓకే, ఇక్కడ కృష్ణ చెప్తున్నారనమాట, నేల మీద పెట్టిందనమాట. పెట్టిన కృష్ణుడు మరి పడుకున్నాడో తెలీదు, కూర్చున్నాడో తెలీదు, అది వదిలేయండి. భౌమ నిదాయ ఇక్కడ సుఖదేవ్ గోస్వామి చెప్తున్నా. భౌమ అంటే భూమి మీద కృష్ణుడు పెట్టేసింది. ఓకే, భౌమ నిదాయ నేల మీద కృష్ణుడిని పెట్టిందనమాట. భౌమ నిదాయ నేల మీద ఉన్న కృష్ణుడిని తీసుకొని ఈరోజు త్రినావర్తుడు వెళ్ళిపోయాడు. ఇక్కడ చెప్తున్నారన్నమాట. గోకులం సర్వమావృణ్వాన్ ముష్టం చ కుంక్షిరేణుభే ఇరయన్ సుమహాఘోర శబ్దేన ప్రదిశోదీశః.
ఈ విధంగా గోకులం సర్వ మారుణం, గోకులం సర్వ మారుణం. సుఖదేవ్ గోస్వామి ఏం చెప్తున్నారు, ఈ విధంగా గోకులంతా కూడా తన దుమ్ము ధూళితో ఆవరించాడంట, దుమ్ము ధూళితో ఆవరిస్తాడు. ముష్టాన్ చక్షుసి రేణుబి, అందుకే దుమ్ముతో కళ్ళు నిండిపోయేవి. చూడండి సుఖదేవ్ గోస్వామి ఏం చెప్తున్నాడు, గోకులం అంతా ఆవరించాడు, ఆవరించేసిన తర్వాత దుమ్ము ధూళితోని గోకుల వాసులు ఏదైతే బ్రజవాసులు ఉన్నారో, యశోద నంద ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారో, ఆ దుమ్ము ధూళితో కళ్ళంతా నింపేశాడు. అందుకని ముష్టాన్ చక్షుసి రేణుబి దుమ్ము ధూళితో కళ్ళని నిండిపోయాయి. ఇరాయన్సు మహాఘోర, పెద్ద పెద్ద శబ్దాలు వచ్చాయంట. ఈ యొక్క తృణావర్తుడు రాగానే పెద్ద పెద్ద శబ్దాలు వచ్చాయి. బ్రజవాసులందరూ కూడా భయభీతులు అయిపోయారు, ఏంటి ఈ శబ్దాలు ఏంటి అని. ముహూర్త మహావాత్, ఈ విధంగా ఈ తృణావర్తుడు ఎంతకాలం తిరిగాడు, ఇక్కడ సుఖదేవ్ గోస్వామి చెప్తున్నాడు ముహూర్త మహావాత్, ఒక ముహూర్త కాలంలో తిరిగాడంట. ముహూర్త కాలం అంటే మనకి ఈ రోజుల్లో ఎంతో తెలీదు, 45 నిమిషాలు ఎంతో, ఓకే 45 నిమిషాలు